ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే ఖతం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. ఎవడితో నువ్వు అహానికి పోకపోతే ఖతం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే. ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవు అవుతావు, మనుషులకు అందని వాడివి అవుతావు. ఎట్లాగో చెప్తా. ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడు అన్నా అన్నాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. నేను నవ్వుతా ఒక మాట అన్నాను, నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడిని ఎవడు పడేస్తాడు రా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేల మట్టుకు పడిపోయి ఉన్నాను రా నేను, కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అంతా పడిపోయి ఉన్నావు. నేల మట్టుకు పడిపోయి ఉన్నావు. ఇంకేం పడేస్తాడు వాడు? ఇంకొకటే అవకాశం ఉంది, లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు. వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను రా. అంటే అర్థమేంటో తెలుసా? అవమానము నాకు గొప్ప కాదు, ఘనత నాకు గొప్ప కాదు. ఆ రెండు విషయాలు విరిగిపోయాను. అవమానపరిచిన ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపన ఉండదుగా. ఏమన్నా అర్థమైందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడు విర్రవీగుతున్నాడన్నా, వాడిని చూసి మనం కూడా విర్రవీగుదామా? వద్దురా బాబు, వాడినే విర్రవేగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా? తిప్పురా బాబు, నువ్వు గొప్ప. సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవం చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు. ఇక చాలా విషయాలలో అహానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైసలు వాడికంటే బాగా సంపాదించాలి, వాడికంటే 2 స్టేర్లు కట్టాలి, వాడికంటే పెద్దది వాడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని వాడు, వీడు, ఆమె, ఈమె అని ఎప్పుడు మనం ఇతరుల వైపు చూసి పోల్చుకొని సాతాను చేత శోధించబడి అహము చేత నింపబడి విశ్రాంతి కోల్పోతాం. అది విరిగిన నాడు గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చేటప్పుడు నాకు ఇస్తాడు, నన్ను ఎత్తేటప్పుడు ఆయనే ఎత్తుతాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్నంతలో నేను ప్రశాంతంగా మనుగడ సాగిస్తా. ఎందుకంటే చెప్తా వినండి. ఎందుకు అవి లక్ష్య పెట్టొద్దు, ఆ విషయంలో విరిగిపోండి అని నేను అంటున్నానంటే, భూమి మీద మానవ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది, ఒక భ్రమ లాంటిది. ఇది నిజం అనిపిస్తుంది కానీ నిజం కాదు. ఇది శాశ్వతం అనిపిస్తుంది కానీ స్థిరం కాదు. అనిపిస్తుంది కాసేపు కానీ స్థిరం కాదు. ఇది ఎలాంటిదంటే, భ్రమ అంటే మీకు చూపిస్తాను. రోడ్డు మీద హైవేలో ఎండవేళ పోతున్నప్పుడు, తార్ రోడ్డు మీద హైవేలో మనం ఎండవేళ పోతున్నప్పుడు నీళ్ల మడుగుల్లా కనపడతాయి. ఎంతమందికి తెలుసు? పర్ఫెక్ట్ కనపడదా? నీళ్ల మడుగులా కనపడదా? నిజంగా అన్న నీళ్ల మడుగులాగే కనపడిద్ది, ఉన్నట్టే కనపడిద్ది. దానిలో చేతులు ఎత్తండి. రైట్. ఎప్పుడన్నా పోయి చూసావా? చూసినప్పుడు ఏం కనపడింది? కాలు పెట్టి చూసావా? అంటకపోయిద్ది, ఏముండదు ఆ నీళ్ళు. కానీ మనం చూసినప్పుడు మాత్రం నిజంగా అల్లంత దూరాన మడుగులు ఉన్నట్టు కనపడిద్ది. దానిని ఎండమావి అంటారు.
నిజానికి అక్కడ నీళ్లు ఉండవు, కానీ ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. ఈ భూమి మీద విర్రవీగిన ఓళ్ళు, మిడిసిపడ్డోళ్ళు, నడమంత్రంగా మిడివేలంగా ఊరేగిన ఓళ్ళు ఏరయా, ఏమయ్యా, వాడట్టన్నాడు, ఈడట్టన్నాడు, వాడట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఏమిట్ట, ఏమట్ట, ఆమట్ట అన్నోళ్ళందరూ ఏరి? ఎవడు ఎగిరి పడ్డా ఆవిరి కోసమేగా, ఎండమావేగా. నీకంటే ఒకడు ముందు మిగిలి బాగా సంపాదించాడంటే వాడు కూడా భ్రమలోనే ఉన్నాడు. వాడు సంపాదించాడని ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా భ్రమలోనే ఉన్నావు. ఒకనాడు ఈ భ్రమలన్నీ వదిలి కళ్ళు తెరవబడి వెళ్తాం. ఇప్పటిదాకా వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్ళని నువ్వు చూడలేదా? రేపో మాపో నువ్వు నేను వెళ్ళామా? ఇది కదా వాస్తవం. దీన్ని హృదయంలోకి తీసుకున్నప్పుడు ఇక మిడిసిపడ్డోళ్ళందరినీ చూస్తే నీకేమనిపించిద్ది? లోపల పాట వస్తుంటది, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలెగ్జాండరు, భుజబలమున గెలచినవని ధీరుడలెగ్జాండరు, ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, ధ్వజమునెత్తి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మ, మన్నే గదమ్మ. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి నా ఎదురేదో లైట్లు పెట్టి ప్రయోగం చేశారండి. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఏదో చేశారు, ప్రయోగం చేశారు నా మీద. కోటం స్టార్టింగ్ నుంచి ఆడుకుంటున్నారు. నాకు ఆ లైట్లు వద్దు, ఆపేసేయండి. నా ముఖం ఎంత దరిద్రంగా కనపడినా పర్వాలేదు, ఆడుకోవద్దు అని వాళ్ళకి చెప్తున్నా. మీరు వినండి. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము, కుక్క శవముతో సమమేగా నిక్కముగా నది మన్నే గదయ్యా. కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో మురుసుకుంటారు. ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదూ అని. నీ బొంద కదూ, నీ బొంద. అసలు నా ముక్కు భలే భలే స్ట్రైట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అసలు నా లిప్స్, నా ఐసు, అసలు అబో ఐసో ఐసు మిక్కిలి మళ్ళీ ఏం ఎంతసేపు మిడిసి పడుతుంటే ఆమెను చూసి ఇంకొక ఆమె వేడుతుంటుంది, నా మొహం అట్లేదే, నా మొహం అట్లేదే. నా అమ్మా, ఆ మొహమేనా మట్టి బొమ్మే, ఈ మొహమేనా మట్టి బొమ్మేనమ్మా. ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా, నీ దగ్గర వచ్చేది అదేనమ్మా. కుక్క శవం, కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధము. మానవ దేహములోని జీవాత్మ, ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. కానీ ఏం చేద్దాం, భ్రమే జనానికి మజా, భ్రమే మజా. అది ఎండమావిరా, అది నీళ్ళలా కనపడిద్దిరా, నిజం కాదు అంటే ఏమో బ్రదర్ తర్వాత సంగతి. కనపడుతుందిగా ప్రస్తుతానికైతే అదే ఆత్మ ఆత్మ అంటుంటాడు. అట్లా అయిపోయింది మైండ్, మనిషి మైండ్. కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు, ఇక ఏ విధమైన ఒత్తిడి ఉండదు, ఎవరితో పోటీ ఉండదు, నాకు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు. ఆ విషయాలన్నింటిలో విరిగిపోతే పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతున్న వాళ్ళని చూసి పెళ్లిగానం బాధపడుతుంటుంది. అమ్మో వాళ్ళన్నీ పొందేసుకుంటున్నారు, వాళ్ళమో చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు, నాకేం లేదురా బాబోయ్ అని.
పొందినోళ్ళ బాధ పొందినోళ్ళది, పొందనోళ్ళ బాధ పొందనోళ్ళది. 1000 మందిని చేసుకున్నాడు సొలొమోను. చివరికి ఏం మిగిలింది నాయన అంటే మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు. ఎవరు పొందినది ఏంటి? గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఏంది? తీసుకొస్తావా నిన్నటినే? తెస్తావా మొన్నటినే? తెస్తావా అటు మొన్నటినే? తెస్తావా నీ పెళ్లినాటి అనుభవాలని ఆ రోజునే? లేదు, అంతా గతం గడిచిపోతుంది. గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఒక జ్ఞాపకం తప్ప ఏమీ లేదు నిన్నటి అనుభవాల్లో. అది నేను చెప్తాను. ప్రతిదీ వాస్తవిక కోణంలో చూడాలి ఒక సత్క్రైస్తవుడు. అప్పుడే వాడు అహం విరిగిన జీవితాన్ని జీవిస్తాడు. ఎప్పుడైతే అహం అనేది విరిగిపోతుందో అప్పుడు మనిషి హృదయంలో విశ్రాంతి. కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి. కొట్టే వాళ్ళని అడగండి ఎందుకు కొడుతున్నామని. దేవుడికి ఏమన్నా కొబ్బరి చెప్పుల స్పెషల్ టేస్టా? దేవుడు ఏమన్నా మనం కొట్టే కొబ్బరి చెప్పులను తీసుకుంటాడా? మరి ఎందుకని పెద్దలు కొబ్బరి టెంకాయని తీసుకెళ్ళి చూపించారు, ఇది కొట్టండ్రా అని? అంటే ఒక పాఠం కోసం చెప్పారు ఆ మాట. దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరి టెంకాయ కొట్టండి కాదు, కొబ్బరి టెంకాయ పగలగొట్టండి. ఫస్ట్ చూసినప్పుడు పైన కఠినంగా ఉంటుంది, దాన్ని బ్రద్దలు కొట్టినప్పుడే తెల్లటి కొబ్బరి తీయటి నీరు నీకు అందుబాటులోకి వచ్చింది. అట్లాగా కఠినమైన కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు తెల్లని కొబ్బరి ఆహారానికి, తీయని నీరు దాహానికి ఉపయోగపడ్డట్టు కఠినమైనటువంటి హృదయాన్ని, అహముతో నిండిన హృదయాన్ని బ్రద్దలు కొట్టి చూడండి రా, అప్పుడు ఉంటుంది లైఫ్ అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందా? అర్థమైతే ఇంక ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. అహం నిండిన హృదయానికి నెమ్మది లేదు, అహం విరిగిన హృదయానికి నెమ్మది ఉంటుంది. మిడిసిపడ్డోళ్ళని చూసి నువ్వు ఆవేదన పడొద్దు. అది ఇది పొందుకున్న వాళ్ళని చూసి నువ్వేదో పొందలేదని ఫీల్ అవ్వద్దు. వాళ్ళు అది పొందుతున్నారు, వీళ్ళు ఇది పొందుతున్నారని పొందుతున్న వాళ్ళు పొందుకున్నదేమీ లేదు. వాళ్ళకి మిగిలింది శూన్యమే, నీకు మిగిలేది శూన్యమే. కావాలంటే అడిగి చూడు, అర్థమైద్ది. గడిచిన జీవితాలు చూడు, అర్థమైద్ది. పెద్ద పెద్ద ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్లు లేరి, రాజకీయవేత్తలేరి, రాజ్యాలు నేల రాజులేరి, ప్రపంచాలు నేలిన జగజ్జేతలేరి, గుప్పెడు బూడిదగా మారిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, బండెడు కట్టెల్లో కాల్చబడ్డ వాళ్ళు కొంతమంది అయితే, మట్టిలో మట్టిగా కలిసిపోయి ఈ రోజుకి ఎముకలు కూడా శూన్యమైపోయిన స్థితిలో కొంతమంది ఏరి. వాళ్ళు సాధించిన పరాక్రమాలయ్యి, వాళ్ళు ప్రదర్శించిన ఆహాలయ్యి ఎంతోమందిని చంపి రక్తపాతాలు సృష్టించి రక్తపు టేరులు పారించి రాజ్యాలు కట్టారు, సచ్చారు. వాళ్ళు కూడా ఏం మిగిల్చుకున్నారు? అహానికి పోయి, గర్వానికి పోయి, పోటీకి పోయి, దుర్మార్గాలు చేసి మనశ్శాంతిని పాడు చేసుకొని వాడు ప్రశాంతంగా బతకలేదు, ఆమె ప్రశాంతంగా బతకలేదు, ఎదుటి వాళ్ళని బతకనీలా నిలబడ్డారా? వాళ్ళు తిప్పిన మీసాలు నిలబడ్డాయా? సచ్చి శవాలయ్యారు. ఇంత మాత్రం దానికి ఎందుకురా మిడిసిపోవటం? అన్న ఇవన్నీ ముసలోళ్ళు మాట్లాడే మాటలు కదన్నా, ముసలోళ్ళు మాట్లాడే మాటలు కాదు, వాస్తవాన్ని ఎరిగిన వాళ్ళు మాట్లాడే మాటలు. జ్ఞానానికి ముసలితనం, పిల్లతనం, యవనతనం అని లేదు నాయన. బాలుడిగా ఉన్నప్పుడే నీకు బలు పెరిగిందనుకో, మిగిలిన లైఫ్ అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ముసలోళ్ళు మాట్లాడే మాటలు అంటే ముసలితనం వచ్చినాక అర్థమైంది కొంతమందికి, అప్పుడు దాకా అర్థమై సావదు. అది దేవునికి స్తోత్రం. నేనైతే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఎవరెవరు ఏ ఏ విషయాల్లో అకాయ్ అయిపోయింది అకాయ్ కోటం, ఎవరెవరు ఏ ఏ విషయాలలో అహానికి పోయి ఆవేదనలో బతుకుతున్నారో దేవుడు చెప్తున్న సూత్రం ఏమిటంటే, అహం విషయంలో విరిగిపో. నేనైతే అంతే, మిడిసిపడేవాడిని చూసి నేనేమో వస్త్రములు చించుకోను. ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది అదే, మా వాళ్ళకి చెప్పేది కూడా అదే. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని వచ్చి నా ముందు చెబుతారు. రే మీరు ఎన్ని చెప్పినా నేను వినను, నేను ఇంతే.
నేను ఇంతే, నాకు ఇది చాలు, అవసరానికి సరిపడా ఏర్పాట్లు చేస్తాను, అంతేగాని ఎచ్చులకి నేనేం చేయను. దేవునికి స్తోత్రం. ఏం చేయను? అవసరానికి కావాల్సిన ఏదో చూస్తా, కానీ ఎచ్చులకి నేను ఏది చెయ్యను, ఎచ్చులకి నేను బతకను, అంతే. నాకుంటే పచ్చడి వేసుకొని తింటా, లేదా కారం వేసుకొని తింటా, లేదా పస్తుంటా. వాడికి బిర్యానీ తింటున్నాడు, నాకు బిర్యానీ లేదని నేను ఏడవను. అది తింటే తిన్నాయి బిర్యానీ, నేను పచ్చడి వేసుకొని తింటా. తెల్లారి బాత్రూమ్కి పోతే నేనేమో నిజాలు ఉన్న సంగతులు మాట్లాడతాను, మీకు అదో రకంగా అనిపిస్తుంది. బిర్యానీ తిన్నాడు పచ్చ क्या मिलता है? कुछ भी नहीं, दिस इज लाइफ. చూడండి సార్, మొత్తం అంతా చూడండి, బిల్డింగ్ మందే అంతా, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి చూపిస్తారు. అంతా ఇక్కడ సిస్టమ్ కాదు సార్, అంతా ఫారెన్ సిస్టమ్ పెట్టాం. ఫారెన్ సిస్టమ్ పెడితే ఏం సిస్టమ్ పెడితే పోయి చేసేది అందులో ఇంకేమైనా వెరైటీ ఏమైనా చేస్తా, ఏమీ లేదుగా. మరి దానికి ఎందుకు హెచ్చులు? కానీ జనమేం ఆగుతారా? నేను ఈ కోణంలో ఆలోచిస్తాను. కాబట్టి మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు అలాగే హెచ్చులు పడొద్దు, హెచ్చుల కోసం నాకేమీ హడావుడి చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ చూపించినా నేను లోపలే ఈ టైపులో ఫిల్టర్ వేసుకుంటూ ఉంటాను, కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను వాస్తవిక కోణంలో ఆలోచిస్తాను. అన్ని భ్రమ చూపిస్తే నేను కూడా మీతో పాటు భ్రమలో రాను. నేను అందుకే పాటలో కూడా పాడుకున్నాను. కమ్మని విందులు నాకు వలదు, మీరు పాట ఏందండి మరి? పాడండి, అయిపోయింది కూటం, పాడండి. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. నీ మీద వ్యాజ్యం వేసి గెలిచిన వాడు బతుకుతాడా? నిన్ను అవమానపరిచి మీసాలు తిప్పినవాడు బతుకుతాడా? నిన్ను వెనకేసి ముందుకెళ్ళానని వెర్రవీగినోడు బతుకుతాడా శాశ్వతంగా? వాడు సాధించినవన్నీ కుప్పేసుకొని కూర్చొని అనుభవిస్తాడా? అది ఒట్టిదేగా. అంతోటి భాగ్యానికి నువ్వెందుకు దిగులు పడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి? నీకేదో అయిపోయింది, నీకేదో కిరీటం కింద పడిందని నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు నాయన నువ్వు విరక్తి చెందుకోవాలి? ఎందుకు నాయన నువ్వు సావాలనుకోవాలి? అవమానాలు ఎదురైనాయా? రాని నాయన, అవమానాలు దేవుడిస్తే అయ్యే తాగు నాయన. నీకు పాత్రలో ఏం పోసాడు?